ఒకటో తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది మన కాకినాడ సిటీ అందాల గురించి. మన కాకినాడ సిటీని కోకినాడ అని అనేవారు. మన సిటీ అనేది కేవలం భవనాలు, రహదారుల సమూహం మాత్రమే కాదు, అది మన జీవనశైలికి, సంస్కృతికి, సాంప్రదాయాలకు నిలయం. కాకినాడ సిటీ ఒక ప్రత్యేక రీతిలో నిర్మించబడింది. దేవాలయం వీధి, సినిమా రోడ్, మెయిన్ రోడ్ ఇలా ప్రత్యేక రీతిలో నిర్మించబడింది. ఆలయాలు అన్నీ ఉన్నవి దేవాలయం వీధి, సినిమా హాల్స్ ఉన్నవి సినిమా రోడ్, షాపులు అన్నీ ఉన్నవి మెయిన్ రోడ్. దేవాలయం వీధిలో దేవాలయం మాత్రమే కాకుండా బంగారు నగలు షాపులకు నిలియవే. ఏదైనా శుభకార్యం మొదలుపెట్టినప్పుడు దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడే ప్రక్కన బంగారు నగలు కొనుక్కోవడం కూడా శుభమే కదా. దానికి కూడా వీలుగా ఉందని మన కాకినాడ సిటీ. మెయిన్ రోడ్ కాకినాడ సిటీ నుండి ఇతర ఊళ్ళకు వెళ్ళడానికి వీలుగా ఉంది. ఉదయం సూర్యోదయంతో నగరం వేడుకొని గడ్డి వీధులు శబ్దాల మధ్య కూడా ప్రత్యేక అందంతో కనువిందు చేస్తుంది. మరికొన్ని విషయాలను నా స్నేహితుడు జస్వంత్ చెప్పబోతున్నాడు. మన సిటీలో విశాలమైన రహదారులు, ఎత్తైన భవనాలు ఆధునికతకు నిదర్శనంగా నిలుస్తాయి. ఎత్తైన భవనాల నుండి ఉదయిస్తున్న సూర్యుని చూడటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో పిల్లలు ఆడుకోవడానికి, వీధులు కాలక్షేపం చేయడానికి గాంధీనగర్ పార్క్, వివేకానంద పార్క్, జన్మభూమి పార్క్ ఉన్నది. అన్ని వయసులు వారిని ఒకే చోట చూడటం ఎంతో ముచ్చటగా ఉంటుంది. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ మన నగరానికి జీవం పోస్తున్నాయి. అలాగే మన నగరం ఎటువైపు చూసినా చెట్లతో పచ్చదనం కూడా కలిగి ఉంటుంది. రాత్రి వేళలో వాహనాల కాంతి రంగులకు, విద్యుత్ దీపాలతో వెలిగే దుకాణాలు, భవనాలు మన సిటీకి ఒక ప్రత్యేకమైన అందాన్ని అందిస్తుంది. ఎక్కడ చూసినా క్రమబద్ధమైన ట్రాఫిక్ నిబంధనలతో ఉంటుంది. ధన్యవాదాలు. నాకు దగ్గరలో ఉన్న హోప్ ఐలాండ్ ఒక అందమైన సహజ సిద్ధమైన ఇసుక దీవి. గోదావరి నది మరియు బంగాళాఖాతం కలిసే చోట నది కొట్టుకొచ్చిన ఇసుకతో ఇది ఏర్పడింది. ఈ దీవి కాకినాడ నగరానికి బలమైన తుఫానుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే దీనికి హోప్ ఐలాండ్ అని పేరు వచ్చింది. ఇక్కడ అనేక రకాల పక్షులు, ముఖ్యంగా ఆలు, నిడ్లి, తాబేళ్లు కనిపిస్తాయి. ఇది పర్యాటకులకు ప్రశాంతమైన సముద్ర అనుభూతిని, ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది. ఈ విధంగా ఆధునికతతో పాటు సాంప్రదాయం కలగలిసిన మన సిటీ అనేది నిజంగా అందమైనది. ధన్యవాదాలు.